BS9 మీడియా ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారు సీతా లక్ష్మణ సమితుడే నడయాడిన దివ్యక్షేత్రం భద్రాచలం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న రామయ్య కోవెల నిర్మించి శ్రీరామచంద్రుని అపర భక్తునిగా వాగ్గేయకారునిగా విశ్వజగతికి సుపరిచితమైన భక్త రామదాసుగా కీర్తించబడుతున్న కంచర్ల గోపన్న భద్రాచల రామాలయాన్ని శ్రీరామచంద్రుల వారి దర్శనానికి ప్రపంచానికి పరిచయం చేశారు. అంతటి భక్తుడు వాగ్గేయకారుడు భక్త రామదాసు 393వ జయంతి ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవాలను నేటి నుంచి ఈ నెల 27 వరకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి చిత్రకూట మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా రామాలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ మాట్లాడుతూ ఆలయాన్ని నిర్మించి రామదాసు రామభక్తులకు రాముడి దర్శనానికి భాగ్యం కలిగించారని, భక్తునిగా కాకుండానే వాగ్గేయకారునిగా ఎన్నో కీర్తనలు ఆలపించి భక్తి భావాన్ని పెంపొందించారని ఎం రామదాసు గారిని స్మరించుకుంటూ దేవస్థానం ఆధ్వర్యంలో 393వ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంగీత కళాకారులు మాట్లాడుతూ రామయ్య సన్నిధిలో శ్రీరామదాసు వారి నవరత్న కీర్తనలు ఆలపించడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని తెలిపారు. నా పేరు వసుధా మనస్విని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ గాన గోష్ఠిలో పాడడం నా రెండోసారి. పోయినసారి కూడా పాడాను, ఈసారి కూడా రామయ్య దయ వల్ల మళ్ళీ వచ్చాను ఇక్కడికి. చాలా బాగా అనిపించింది. ఈసారి ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంది. ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, టెంపుల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు వరుణ్ మరింగ్. అంటే నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ పాట పాడడం రెండోసారి నాది. మొదటిసారి వచ్చినప్పుడే చాలా గొప్ప అనుభూతి కలిగింది. రెండోసారి కూడా ఏం తగ్గలేదు, ఇంకా పెరిగింది. చెప్పాలి అంటే ఇంకా ఎక్కువ లీనమై పాడగలిగాను ఈసారి. అందరినీ చూస్తూ ఉంటే ఎంతో పులకించింది నా మది కానీ. అలాగే ఈసారి కుదురుతుందో లేదో రెండోసారి రావడం అనుకున్నాను కానీ రామయ్య దయ వల్ల వచ్చింది, కుదిరింది. సో మాకు అవకాశం కల్పించిన ఆలయ నిర్వాహకులకి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. భక్తజనాన్ని మనం ఎంతో ఉత్సాహపరిచాం. మరి ఇది 2011లో కొనసాగినటువంటి ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవనీయులు, మన భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారి కుటుంబ సమేతంగా వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభివందనాలు. థ్యాంక్ యూ. Thank you.